చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మనతో పాటు మాజీ గ్రూప్ కెప్టెన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఎయిర్ ఫోర్స్లో మాజీ అధికారిగా ఆయన ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ రోదసియానో అనగానే చాలామందికి, ముఖ్యంగా ఇండియన్స్కి రాకేష్ శర్మ గుర్తొస్తారు. సో ఇప్పుడు సెకండ్ పర్సన్గా శుభాంశు శుక్లా కూడా ఆ లిస్ట్లో చేరిపోయారని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది. ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా మీరు గ్రూప్ కెప్టెన్, సో అట్లనే ఆయన కూడా గ్రూప్ కెప్టెన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన రోదసిలోకి మొత్తం మిషన్ని డ్రైవ్ చేస్తుంది ఆయన. సో ఎలా అనిపిస్తుంది? అలానే ఈ ప్రాజెక్ట్కి ఆయన సెలెక్ట్ చేయడానికి ఉన్న రీజన్స్ ఏంటి? ఇది ఈరోజు మన భారతదేశం శుభదినం అండి. కరెక్ట్గా 41 సంవత్సరాల క్రితం అప్పటి స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ, వింగ్ కమాండర్గా రిటైర్ అయ్యాడు. వింగ్ కమాండర్ రాకేష్ శర్మ చరిత్ర సృష్టించాడు అనమాట. అప్పుడు ఆ రోజు ఆయన రష్యా వ్యోమగామిగా వెళ్ళాడు. అప్పుడు సెల్యూట్ 7, అప్పుడు మన ఐఎస్ఎస్ ఎలా అంటున్నామో అప్పుడు రష్యాకు సంబంధించిన సెల్యూట్ 7 అనే స్పేస్ స్టేషన్ లో ఆయన వెళ్ళొచ్చాడు. అప్పుడు ఆయన వెళ్ళి సారే జహాస్ అచ్చా అని అక్కడి నుంచి మన ప్రధానమంత్రితో మాట్లాడాడు. అదే విధంగా ఈ రోజు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా నమస్కార్ అని చెప్పి మనందరి భారతీయులను పలకరించాడు. ఇది మన 140 కోట్ల మంది భారతీయులకి గర్వకారణం అండి. ముఖ్యంగా భారతీయ వాయుసేన నుంచి మన పైలట్స్ ని ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే, మన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా కూడా ఒక టెస్ట్ పైలట్ అండి. ఆయన MiG-29 తర్వాత Su-30 విమానాలు నడిపిన సుశిక్షితమైన టెస్ట్ పైలట్. అదే విధంగా అతను ఇస్రో ద్వారా స్పెషల్ గా ట్రైన్ చేయబడ్డాడు రష్యాలో ఈ వ్యోమగామిగా తయారవడానికి. వీళ్ళకి చాలా కఠినతరమైన శిక్షణ ఉంటుందండి. వాళ్ళ బాడీ వెయిట్, తర్వాత ఫిజిక్స్, ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, అది కాకుండా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ అయిన స్పేస్ ఉంటుంది మనది. ఆర్టిఫిషియల్ గా సిమ్యులేట్ చేసిన స్పేస్ లో కొన్ని నెలలు వాళ్ళు నిరంతరం పరిశ్రమించిన తర్వాత అనేక రకమైన టెస్టులు చేపి ఒక 15-20 మంది తర్వాత తీసుకొని వాళ్ళలో నుంచి అనేక రకమైన టెస్టులు మీరు కానీ చూస్తే, ఇంతకుముందు అమెరికా మన రష్యా లో సెలెక్ట్ అయినటువంటి కోఆర్డినేటర్ రాకేష్ శర్మ అప్పుడు ఇద్దరిని తీసుకెళ్లారండి. రాకేష్ శర్మ కూడా ఎయిర్ ఫోర్స్ నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అంతరిక్షానికి వెళ్ళినటువంటి వ్యక్తి. ఇద్దరు ఎయిర్ ఫోర్స్ నుంచి శిక్షణ పొందిన తర్వాత ఎయిర్ ఫోర్స్ అనేది అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఒక రూట్ మ్యాప్ వేసేటువంటి విభాగం. అవునండి. 1985 కూడా మీరు చూస్తే అప్పుడు ఫైనల్ గా ఎయిర్ ఫోర్స్ పైలట్స్ లో అందరిలో ఇద్దరు సెలెక్ట్ చేశారు. ఒక అతనేమో వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా, మరొక అతనేమో స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ. వాళ్ళిద్దరిని రష్యా అనేక వేల టెస్టులు చేసిన ఇద్దరు అన్ని సేమ్ మార్క్స్ సంపాదించారండి. మీకు తెలుసో తెలీదు. ఆ ఫైనల్ గా ఎవరిని పంపించాలి అనేటప్పుడు రష్యాలో అన్ని టెస్టుల్లోనూ ఇద్దరు సేమ్ మార్క్స్ సంపాదించారనమాట. ఆఖరికి ఫైనల్ ఒక టెస్ట్ పెట్టారు అనమాట వాళ్ళకి. అదేంటంటే ఆ నీటిలో తీసుకెళ్లి ఇద్దరిని నీటిలో ఉంచారు. ఎవరు ఎక్కువసేపు నీటిలో ఉండగలరు ఆక్సిజన్ లేకుండా చూస్తే, అప్పుడు యోగాసనాలు చేసేటువంటి స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా కంటే కొన్ని నిమిషాలు, 1.5 నిమిషం ఎక్కువసేపు ఆక్సిజన్ లేకుండా నీటిలో ఉండగలిగాడు. అప్పుడు ఫైనల్ గా ఆయన సెలెక్ట్ చేశారు. అంటే ఒకవేళ స్పేస్ లో ఒకవేళ ఆక్సిజన్ సరఫరా ఆగిపోతే ఎక్కువసేపు ఆక్సిజన్ లేకుండా తట్టుకోగలిగే ఆయన కెపాసిటీ యోగా ద్వారా అని ఆయన అక్కడికి వెళ్ళి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యోగాని ప్రాక్టీస్ చేసినటువంటి వ్యోమగామి ఎవరంటే స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ ఆ రోజు. అందుకని ఆ విధంగా చాలా అరుదైన విషయం, చాలా మందికి తెలియకపోవచ్చు బహుశా. ఇది చాలా మంది తెలియదండి. ఇద్దరు ఈక్వల్ మార్క్స్ సంపాదించారు. ఇద్దరు కూడా వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా సీనియర్, ఈ స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ జూనియర్ అనమాట. అయినా కానీ ఇద్దరులో ఎక్కువసేపు ఆక్సిజన్ లేకుండా నీటిలో ఉండగలిగింది స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ. అప్పుడు ఆయన ఫైనల్ గా ఆయన సెలెక్ట్ చేసి సెల్యూట్ 7 అనమాట, అది స్పేస్ స్టేషన్, అది రష్యాకు సంబంధించింది. దానిలో వెళ్ళిన తొలి వ్యోమగామి మన భారతదేశం నుంచి. తర్వాత 41 సంవత్సరాల తర్వాత మనము ఈ రోజు అలాంటి సెకండ్ టైం భారతీయుని మనం పంపగలిగాము. మనం కూడా మిషన్ 2035 లో మనం కూడా మన సొంతగా ఒక ISS లాంటి ఒక శాటిలైట్ మనము పెట్టి మనం ఇస్రో తయారు చేస్తూ ఉందండి. అది కూడా మనం త్వరలో చూడబోతున్నాం. చంద్రయాన్ లాగానే గగనయాన్ ప్రోగ్రామ్ అని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఈ గగనయాన్ ప్రోగ్రామ్ లో మనం 2035 కల్లా మన సొంత ఒక ISS లాంటి స్పేస్ స్టేషన్ మన సొంతగా స్పేస్ లోకి మనము పంపగలిగే దానికి మనకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు విశ్లేషణ అందించినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.